మొబైల్లో రకరకాలవన్నీ పెడుతుంటారు. కానీ మీరు ఒక 100 మందిని ప్రశ్నించండి, 100 మందిని ప్రశ్నించండి, 100 మందిలో 60 మంది నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తాను అంటాడు. ఆ 60 మందినే మళ్ళీ మీరు తర్వాత అడగండి, ఏమరా బాబు ఏ పార్టీ గెలుస్తానంటే, ఏమోనండి టీడీపీ గెలుస్తాను అంటాను అని అంటాడు. అంటారు కానీ ఓటేసే వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ పార్టీకే మెజారిటీ ఓటేసే పరిస్థితి ఉంది నాడు. మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తుంది. ఇది కేవలం ఒక రకమైనటువంటి ఒక భావాన్ని కల్పించడానికి ఇలాంటి వార్తలన్నీ స్ప్రెడ్ చేయడం. చాలా రాష్ట్రాల్లో ఒకటనుకున్నారు, ఒకటి జరిగింది. మీరు చూసుంటారు మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఏం జరిగింది. ప్రజలు ఎవరితో ఉంటాడో వాడిదే అధికారం. ఈవేళ ఏ 100 మందిని మీరు ఒక బడ్డీ కొట్టు దగ్గర కూర్చొని ఏ పార్టీకి చెందినవాడిగా నువ్వు కానివాడిగా నువ్వు అడుగు, 100 మందిని అడిగితే 55 మంది 60 మంది వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తామంటారు. వాడినే కొంత దూరం పోయిన తర్వాత పిలిచి నువ్వు ఇంకోటి చేత అడిగించు, ఏ పార్టీ గెలుస్తుందనంటే తెలుగుదేశం అని చెప్తాడు, కాకపోతే ఇంకో పార్టీ అని చెప్తాడు. ఎందుకంటే అది వాళ్ళు పుట్టిస్తున్నటువంటి గ్యాసిప్స్. ఓటు మాత్రం వైఎస్ఆర్ పార్టీకి ఉంది. ఇది తేలాలంటే బాక్స్ ఇప్పినాడు ఇతర పార్టీలకి వైఎస్ఆర్ పార్టీ తాలూ శక్తి ఏంటో, ఈ ప్రజలు చూపించినటువంటి నిజాయితీ ఏంటో, మనం చేసిన సేవ ఏంటో తెలుస్తుందని సందర్భంగా మనం చేస్తూ కొద్దిగా విజ్ఞతతో కార్యకర్తలందరూ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని 2 నెలల కార్యక్రమాన్ని శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏ ఒక్కరిని కించపరిచే ఆలోచన ఉండదు. ఒక పాలకుడు కొన్ని పద్ధతుల్ని 75 సంవత్సరాలకు భిన్నంగా ఎస్టాబ్లిష్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండి ఆ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ సంస్కరణల తాలూ ఫలితాలు రాబో తరాల్లో మన పిల్లలు, మనం పనిచేసిన ప్రాంతాల్లో ఉండే ప్రజలు అందుకుంటారు. వారందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నటువంటి మాటని మళ్ళీ మీరు ప్రతిగింట చెప్పాలని, మనకు వారి మద్దతును కూడగట్టాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ హృదయపూర్వకంగా ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఇచ్చాపూర్ నుంచి అటు తుని నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.